సార్, తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు కానీ, జర్నలిస్టులు ఎవరు అసలు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ సంగతి ఆలోచించాలి అనేటువంటి ఒక తీవ్ర పదజాలం కావచ్చు. ఆ తరువాత నిన్నటికి నిన్న కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికే వెళ్ళాలా, దేవుడు అంటే అక్కడే ఉన్నాడా, మనకి వైటీడీ ఉంది కదా అనేటువంటి ఒక ధార్మికపరమైనటువంటి సందేహాన్ని కూడా వ్యక్తపరిచారు. ఎందుకు అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులను అడగాలి, అక్కడ రిక్వెస్ట్ చేయాలి మనం, ఎందుకు మీరు దర్శనాలకి ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు కదా, మనకి వైటీడీ ఉంది కదా అంటారు ఆయన. ఎలా చూడొచ్చు ఇలాంటి వ్యాఖ్యల్ని? అంటే ఒకటండి, జర్నలిస్టుల మీద ఆయన మాట్లాడిన మాటల వెనకాల ఒక వీడియో ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంగా చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి దగ్గరలోనే జరిగింది ఆ షూటింగ్ అని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే ఆ అంబియన్స్ అది అలా కనిపిస్తోంది. అక్కడ షూట్ చేసినటువంటి ఒక వీడియో, ఒక వ్యక్తి మాట్లాడినటువంటి వీడియో, అతని వాడుక భాషలో అతను మాట్లాడాడు. దానిలో మనం తప్పు పట్టడానికి ఏం లేదు. చాలామంది ప్రజలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అరుగుల మీద రియాక్ట్ అయ్యే పద్ధతి ఇలాగే ఉంటుంది. ఆయన ఆ వీడియోలో మాట్లాడిన పద్ధతిలోనే ఉంటుంది. దాన్ని పబ్లిక్ డొమైన్లోకి పట్టుకొచ్చి పెట్టడం వెనకాల వీళ్ళ కుట్ర ఉంది అనేది ఆయన ఎలిగేషన్. అవును. దానిలో అంటే ఆయన వాడినటువంటి భాషలో వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. అవునండి. అది నేను ఎలా స్పైర్ చేస్తాను అని ఆయన మాట్లాడాడు. అవును. మాట్లాడి పత్రికా స్వేచ్ఛ అనే పేరుతో మీరు ఏది పడితే అది చేస్తే ఎలా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? నేను పొలిటికల్ ఏరియాలో ఉన్నాను, నన్ను టార్గెట్ చేయండి, విమర్శించండి, ఓకే. అలా కాకుండా ఈ బూతులతో మాట్లాడటం ఏమిటి? ఎప్పుడైతే మీరు బూతు వాడారో అనివార్యంగా అది కుటుంబాన్ని కూడా లైన్లోకి తీసుకొచ్చినట్టు అవుతుంది, వాళ్ళకేం సంబంధం అనేది ఒక లాజికల్గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒక అరెస్టు జరిగింది. దానికి సంబంధించి రేవతి గారిని అరెస్ట్ చేశారు. ఒకటేనండి, రెండు కాదు అరెస్ట్? లేదు, ఒకటి. రేవతి గారిని మాత్రం. అయితే ఇది ఎలా చూడాలి అన్న దగ్గర ఒక గొడవ ఉంది. అవును. అంటే అసలు అలా మాట్లాడించి పెట్టడం అనేది సబబా? పొలిటికల్ క్రిటిసిజం ఎంత సీరియస్గా ఉన్నా తప్పేం లేదు. వ్యక్తిగత దూషణ అనేది వేరు. అవును. వ్యక్తిగత దూషణ, అతను పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం అది వెళ్ళకూడదు కదండి. అది ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చేసింది కూడా అదే. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కొచ్చే ప్రయత్నం టీడీపీ చేసింది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వీధిలోకి లాగే ప్రయత్నం వైసీపీ కూడా చేసింది. ఆ రచ్చ చూసాం అక్కడ. దాంతోపాటు పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బహిరంగ సభల్లో, ఆయన పెళ్ళిళ్ళ గురించి, విడాకుల గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు ఆయన. అవును. అవును. సో ఇది ఒక కల్చర్ నడుస్తోంది పొలిటికల్ ఏరియాలో. వీటన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకోవాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోయి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. లైన్ దాటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. తనకి కలిగిందే గాయము, తను చేసింది గాయం కాదు అనుకుంటే కుదరదు. అసలు జర్నలిస్టులు ఎవరు కాదు సార్. అంటే ఎవరైనా వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అంటే మీరు చెప్పినట్లు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లు మాట్లాడకుండా ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పచ్చు. నవ్వేడే సోషల్ మీడియాలో జరుగుతుంది అదే కదండి. ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం అనేది ఒక అంశం. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి జర్నలిస్టే. ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నాడు. అవును. అవును. అంటే ఈ ప్రకటించడానికి సంబంధించిన వేదికలు ఉన్నాయి. అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అది మార్కెట్లో ఉండాలి. అన్ని ప్రజావేదికలే అయిపోయాయి. ప్రజల బుర్రల్లో వాళ్ళ అభిప్రాయాలు ఉండటం కాదు, వాళ్ళు ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నారో అభిప్రాయాలు వ్యక్తీకరణ జరగాలి. వ్యక్తీకరణ జరిగినప్పుడు బ్రాడ్గా ఒక ప్రజలు ఇది అనుకుంటున్నారు అని ఒక అజంప్షన్ స్టేట్కి వస్తుంది. అందుకోసం పెట్టారు ఇవన్నీ. వీళ్ళు మాట్లాడటం కోసం కాదు పెట్టిన వేదికలు ఇవి. ఫేస్బుక్, ట్విట్టర్లో ఇవన్నీ మన కోసం పెట్టినవి కాదు. ఓకే, మరి అసలైన జర్నలిస్టులను వెతకండి.
వాళ్ళ ప్రయోజనం కోసం మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఫేస్బుక్లో మీరు పోస్ట్ పెట్టడానికి ముందు మీ మనసులో ఏముందో ఇక్కడ వ్యక్తీకరించండి అని ఉంటుంది. అవును, మీ మనసు ఇక్కడ, మీ మెదడు ఇక్కడ ఓపెన్ చేయండి, మేము దీన్ని తెలుసుకుంటాం. అంతే. ఫలానా వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో మా దగ్గర రికార్డు ఉంటుంది. ఉంటుంది. ఇతను ఫలానా అభిప్రాయాలు కలిగి ఉన్నాడు, ఇతను ఫలానా వారికి అనుకూలం, ఫలానా వారికి వ్యతిరేకం అని మా అనాలిసిస్లో వచ్చేస్తుంది. సో మేము ఇతనితో ఎలా వ్యవహరించాలో ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇలా జరుగుతోంది. ఇలా ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఏర్పాటు అయింది ఎందుకు? అవును. కాబట్టి అందులో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ప్రతివారు జర్నలిస్ట్ అయిపోయారు. దీనికి ఆదరణ పెరిగిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడటం లేదు ఎవడు. దాదాపుగా అది కూడా దీన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తోంది కూడా ఇదే. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పర్సనల్ లెవెల్లోనే పనిచేస్తోంది. అదేమీ బ్రాడర్గా లేదు. మీడియాకి కూడా ఒక చట్టం వచ్చేసింది, పర్సనల్ చట్టం, వ్యక్తిగత ప్రయోజనాల చట్టం వేసుకుని పనిచేస్తున్నారు. ప్రతి పత్రికకి ఒక ఎజెండా ఉంది, పర్సనల్ ఎజెండా. వాళ్ళు ఎవరిని మొయ్యాలో వారినే మోస్తారు, ఎవరిని తొక్కాలో వాళ్ళనే తొక్కారు. మరి ఈ నేపథ్యంలో సీఎం గారు చెప్పినట్టుగా అసలైన జర్నలిస్టులు గుర్తించడం అనేది జరిగే పనా? అంటే మొత్తం ప్రపంచాన్ని నిష్పక్షపాతంగా చూసి కేవలం రాజకీయ విమర్శ చేసేవాడే జర్నలిస్టు ఓకే అని ఒక మాట చెప్పుంటే గౌరవప్రదంగా ఉండేది. కానీ ఆయన అలా కనుకుండా, అంటే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, ఆ నెంబర్లు ఉన్న వాళ్ళే తిడుతున్నారు ఆయన. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మోహరించున్నటువంటి క్యాంపులో వారందరూ వచ్చి వాళ్ళ కార్డులు చూపించగలరు, ఒక 5-6 మినహాయిస్తే. చూపించినప్పుడు నువ్వు కన్సిడర్ చేసి వాళ్ళతో తిట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఓకే. కాబట్టి చాలా, అంటే ఆయన ఒక ఆవేశంలో మాట్లాడే క్రమంలో వెనక వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఈ నెంబర్లో గొడవ చెప్పాడు. మీడియాకి స్వేచ్ఛ ఉందా అసలు? స్వేచ్ఛగా మీడియా రాస్తోందా? ఒక అభిప్రాయం, ఒక మనిషి తన అభిప్రాయాన్ని రాసి ఒక పత్రికకి పంపిస్తాడు. ఆ పత్రికలు అచ్చేసేవి ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, తను రాసిన అభిప్రాయాన్ని ఏ పత్రిక అచ్చు వేస్తుందో చెక్ చేసుకుని ఆ పత్రికకి పంపించాల్సిన పరిస్థితి రచయితకు వచ్చింది. ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? ఈ వాతావరణం తీసుకొచ్చింది ఎవరు? మొత్తం మీడియా అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మనం ఆల్టర్నేటివ్గా మనకు ఒకటి ఉండాలి అనే మాట పట్టుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా ఆ రోజున. అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కదా తెలుగుదేశం పార్టీ గెలుపుకు మీడియా సహకారం అని అధిష్టానం దగ్గర మొరపెట్టి ఆయన సాక్షి ప్రారంభించడానికి పునాది అది కదా. మీరు ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ కదా దాని పేరు ఈ రోజుకి. అవును. అందుకని పొలిటికల్ ఏరియాలో మనకి మన వాదన వినిపించడానికి, మన విమర్శలు కన్సిడరబుల్గా జనంలోకి తీసుకెళ్ళడానికి వాహకంగా మీడియా ఉండాలి అనే ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది. ఏదైనా ఈ విషయం మీద ఒకసారి ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. అంటే జర్నలిస్ట్ కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు మీరు పోనీ నిబంధనలు పెట్టండి. ఎమర్జెన్సీలో ఉండేవి నిబంధనలు. అవును. ఎమర్జెన్సీలో మీరు పేపర్ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి పంపించి వారు చూసి ఇందులో అభ్యంతరకరమైన వార్తలు ఏవి లేవని సంతకం పెట్టాక వచ్చేది. మార్నింగ్ వచ్చేది కాదు, డైలీ పేపర్ సాయంత్రం వచ్చేది 4 తర్వాత. కాబట్టి ఇప్పుడు కూడా అదే పెట్టండి. మీరు పెట్టగలరా? ఆ ధైర్యం ఉందా మీకు అనేది ప్రశ్న. ఎవరైనా సరే ఏదైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు మాకు పంపించాలి, మేము అప్రూవ్ చేసిన తర్వాతే పెట్టాలి అని మీరు గూగుల్ని కంట్రోల్ చేయగలరా? సాధ్యం. అది మీ సాధ్యమా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. వీళ్ళ వల్ల కాని పని అది. వీళ్ళ వల్లే కాదు, నరేంద్ర మోడీ వల్ల కూడా కాదు. రిస్ట్రిక్ట్ చేయటం అంటే కొన్ని అబ్లిగేషన్స్ ఇచ్చుకుని, అయ్యా ఈ పదాలు ఉన్న వాళ్ళని, ఇది నిజానికి వాళ్ళకే అవసరమే. అవును. వ్యతిరేకుల్ని కనిపెట్టి వాళ్ళని తుదముట్టించడానికి ఇది అవసరం వాళ్ళకి. అందుకనే కన్సిడర్ చేస్తున్నాడు మోడీ గారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో టెలిఫోన్ సంభాషణల్లో కూడా కొన్ని పదాలు రిపీటెడ్గా దొర్లితే వీళ్ళు తస్మదీయులుగా రికార్డు చేయండి అని నిబంధనలు ఉన్నాయి. ప్రజలకు అర్థం కావట్లేదు. కానీ ఫోన్ టాక్లో మీరు కొన్ని పదాలు ఎక్కువగా వాడితే మీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంట్రోల్లోకి తీసుకుంటున్నారు ప్రపంచాన్ని. అవును, వచ్చేసింది ఆల్రెడీ. ఇంకేముంది? కాబట్టి మీరు ఏదో జర్నలిస్టుల మీద పడి ఇప్పుడు ఆవిడ అరెస్టుని
ప్రపంచం పట్టించుకోకుండా చేయటం కోసం మాట్లాడాడు ఆయన. ఓకే అండి, సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చి ఆవిడ అరెస్టు తప్పే. అంటే మీకు వ్యతిరేకమైన అభిప్రాయం రూడ్గా వ్యక్తం చేసిన మాట వాస్తవమే, దాని మీద విమర్శ పెట్టండి. ఓకే అలా అని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తాం, మేము కేసులు పెడతామంటే అలాగే. ఓకే మీరు పోనీ గతంలో జరిగింది ఇది. గతంలో ఎన్టీ రామారావు గారి రోజుల్లో ఈనాడు పేపర్ పెద్దల గలభా అని చెప్పి ఒక ఎడిటోరియల్కి హెడ్డింగ్ పెట్టారు. ఈనాడుకి నోటీసులు ఇచ్చారు కదా, ఆ రోజున నోటీసులు ఇచ్చారు, వచ్చి మాట్లాడమన్నారు, మాట్లాడుకున్నారు, వెళ్ళి సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. ఓకే అండి, అలా ఏదన్నా ఒక పద్ధతి, వ్యూహాత్మకంగానే వ్యాఖ్యలు చేశారు ఈయన. ఒక గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో అప్రోచ్ అయి ఉంటే బాగుండేది. మీరు కూడా నేను కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తానంటే అలాగా. సరే అండి, రెండో విషయం మనం అనుకున్నది, మనకి వైటీడీ ఉంది, టీటీడీకి ఎందుకు వెళ్ళడం, దీన్ని అంటే ఎలా చూడాలి? అంటే యాదగిరి గుట్ట వెళ్ళండి, యాదగిరి గుట్ట ప్రమోషన్లో భాగంగా ఆ మాట అన్నాడేమో అనుకుంటున్నాను. ఇంకా ప్రమోషన్ ఏమిటండి, మంచి బీభత్సంగా డెవలప్ చేశారుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అంటే భక్తులు తిరుపతికి ఎంతమంది వెళుతున్నారు, ఇక్కడికి ఎంతమంది వెళ్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వైష్ణవమే, స్వామి వైష్ణవే, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినా విష్ణు దర్శనమే, ఇక్కడికి వెళ్ళినా విష్ణు దర్శనమే. మరి అదేదో ఇంట్లో కూర్చుని కూడా దండం పెట్టుకోవచ్చుగా, కొన్ని రూల్స్, కొన్ని సూత్రాల ప్రకారం. దేవుడు ఎక్కడలేడు, ప్రతి చోట. అదేనండి, అలా కుదరదు కదా. టెంపుల్కి వెళ్ళటం అనేది ఒక ఆచారం ఉన్నప్పుడు టూరిజం కూడా లింక్ అయి ఉంటుంది దాంతో. సో టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇప్పటికీ అక్కడికి వెళుతున్నారు, ఇప్పటికీ ప్రెజర్ ఉంది అక్కడ. ఆ ప్రెజర్లో భాగంగా మాకు ఇంత వాటా కావాలి అని అడగమని డిమాండ్ ఉంది ప్రభుత్వం మీద. అంటే ఉమ్మడి దేవుడు కదా, తెలుగు రాష్ట్రాల తెలుగువారి దేవుడు అనుకుంటే వెంకటేశ్వర స్వామి దేశవ్యాప్తంగా వెళ్తారులేండి, దేశవ్యాప్తంగా వెళ్ళినప్పటికీ తెలుగువారి దేవుడు అనుకుంటే తెలుగు రాష్ట్రంగా తెలంగాణకు కూడా షేర్ ఉంది కదా అక్కడ. అవును, కన్సిడరబుల్ షేరింగ్ ఇస్తున్నారా? దానికోసం మళ్ళీ మేము వెళ్ళి అక్కడ దేబిరించాల్సినటువంటి పరిస్థితి. అధికారులు వాళ్ళు అడగాలి, ఆ మాట అన్నాడు ఆయన. అదే ఈ దేబిరించటం అనేది అవసరమా? హక్కుగా వచ్చినప్పుడు వేరు, హక్కుగా కల్పించేటువంటి పరిస్థితి ఆ చొరవ గనక తీసుకుంటే మేము వస్తాం, లేదంటే మన దేవుడిని మనం చూసుకుందాం. అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆవిర్భావానికి సంబంధించి అక్కడ ఒక క్షేత్ర పురాణంలో ఒక కథ ఉంది. ఒక రైతు మాధవరెడ్డి అనుకుంటాను ఆయన పేరు, ఆయన రెగ్యులర్గా తిరుమల వెళ్ళేవాడు. ఓకే, ఒకసారి అనారోగ్యం చేత వెళ్ళలేకపోయాడు, బాధపడుతున్నాడు ఆయన ఇంట్లో. లేదు, నువ్వు తిరుమల రాలేదని బాధపడకు, నువ్వు నీ పొలంలోనే ఒక గుడి కట్టుకుని నన్ను ఆరాధించు అని చెబితే ఆ గుడి కట్టినట్టుగా ఒక క్షేత్ర పురాణం ఉంది అక్కడ. ఓకే, సో అలాగే మీరు చిలుకూరుని డెవలప్ చేయండి తిరుమలగా. పోనీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే అర్చించేటువంటి వాళ్ళు ఇటు వెళ్తారు. ఒక ఆల్టర్నేటివ్ డిజైన్ ఉంది మీ ముందు, ఆల్టర్నేటివ్ డిజైన్లో వెళ్ళిపోవాలి. అయినప్పటికీ తిరుమలకే వెళ్తాం అనే వాళ్ళు ఉంటారు, ఎవరి నమ్మకాలు వారివి అంతే కదా. అంటే వారికి జరిగినటువంటివో జరుగుతాయని బిలీఫ్ ఏదో ఒకటి టెస్ట్. మరి మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు ఎవరు స్పందించరండి ఈ విషయంపై? ఏమిటిది ఈ ధార్మిక డివిజన్ ఏమిటి అని? ధార్మిక డివిజన్ అంటే ధార్మిక డివిజను, దానిలో టూరిజం లింక్ అయి ఉంది, వ్యాపారం కూడా లింక్ అయ్యింది. అందుకు మాట్లాడుంటారంటారే మాట. మీరు యాదగిరి గుట్ట మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు, ప్రభుత్వం దాన్ని క్షేత్రంగా డెవలప్ చేయడానికి చాలా ఖర్చు పెట్టింది, చాలా బాగా చేసిందండి. మరి అది రిటర్న్ రావాలి కదా, టూరిజం డెవలప్ అవ్వాలి కదా, అక్కడ కాటేజెస్ బుక్ అవ్వాలి కదా రెగ్యులర్గా, దానికోసం ఒక రష్ ఉండాలి కదా, పైరవీలు నడవాలి కదా దర్శనానికి. మరి ఆ హడావిడి కనిపించకపోతే ఇబ్బందే కదా. సో మన టూరిజం మనం డెవలప్ చేసుకుందాం, మన దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం, అంతే అనేటువంటి ఇదే ఉంది అందులో. అంతే. అంటే నిజానికి ప్రతిదీ డివిజన్ అవుతుంది, డివిజన్కి కాదేది అనర్హం. ఖైదీల డివిజన్ కూడా జరిగింది, జైలు ఖైదీల డివిజన్ కూడా జరిగింది, దానికి కూడా ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు వాళ్ళు. ఒక ఇదేంటంటే ఏ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కోర్టు ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనే దాన్ని బట్టి ఆ ముద్దాయి నేటివ్ ఎక్కడైనా కావచ్చు, అతను ఆ కోర్టు ఎక్కడ ఉందో ఆ జడ్జిమెంట్ ఇచ్చిన కోర్టు ఆ ప్రాంతానికి చెందిన ముద్దాయి కాబట్టి ఆ జైల్లోనే ఉంచండి అన్నారు ఆ రోజున. ఏది రాష్ట్ర విభజన జరిగినప్పుడు. అవును.
చర్లపల్లిలో ఇప్పటికే ఆంధ్ర ఖైదీలు ఉన్నారు, వాళ్ళందరి జడ్జిమెంట్లు ఇక్కడ వచ్చినాయి. ఓకే. ఏది తెలంగాణ కోర్టుల్లో వచ్చిన జడ్జిమెంట్లలో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చర్లపల్లి. అందులో చాలా క్రైమ్స్ ఆంధ్రాలో జరిగినాయి. మాగుంట సుబ్బరామరెడ్డి గారి మర్డర్ ఒంగోలులో జరిగింది. ఆ నిందితులు లైఫ్ ఇక్కడ అనుభవిస్తున్నారు ఇక్కడ చర్లపల్లిలో. ఎందుకంటే ఆ కేసులో జడ్జిమెంట్ నాంపల్లి కోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరు నేరస్తుల్ని డివిజన్ చేసుకున్నారు, దేవాలయాలను కూడా డివిజన్ చేసి. మరి సార్ ఇండివిజువల్గా మీరు చెప్పినట్టుగా సంస్కృతి సాంప్రదాయం సెంటిమెంట్ ముఖ్యంగా వీటన్నింటినీ బిలీఫ్ అండి, అంతే. అంటే ఒక నమ్మకం ఉంటుంది ఓ దేవుడి మీద. మరి అదే కదా, అక్కడికి వెళ్ళటం వలన ఇది జరిగింది మాకు అనేదో ఉంటుంది ప్రతి కుటుంబానికి. నో డౌట్ అండి. అక్కడికి వెడుతున్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక రికార్డు ఉంటుంది ఖచ్చితంగా. ఆ రికార్డులో వాళ్ళు ఎందుకు ఆ గుడికి వెడుతున్నారు అనేది నమోదై ఉంటుంది. అవును. కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. అయితే ఇక్కడ ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ తిరుమలకు వెడుతున్నటువంటి భక్తుల నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి వీళ్ళు లెటర్లు పట్టుకెళ్తున్నారు, అక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. కానీ చేస్తామని చెప్పారు కదండి నిన్నే. అది జరగాలి అంటే న్యాయబద్ధంగా సంథింగ్ డేస్ దగ్గర ఏదో కానీ చిన్న లేదు. అంటే వీళ్ళు డిమాండ్ చేయవలసింది ఏంటంటే తెలుగువారి దేవుడు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలి అనే దాని మీద ఒక ఘర్షణకి వెడితే అది డెఫినెట్గా సెటిల్ అయ్యే వ్యవహారం. అవునండి. ఒక రకంగా మేము మీ దగ్గరికి వచ్చేటువంటి భక్తుల్ని డీవియేట్ చేయటం అనేది కూడా ఒక హెచ్చరికగానే చూడాల్సి ఉంటుంది. మేము ఆల్టర్నేటివ్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంకొక క్షేత్రాన్ని డెవలప్ చేసాం, జనాలను డైవర్ట్ చేస్తే మీకు వచ్చేవాళ్ళు లేకపోతే మీరు కట్టుకున్నటువంటి హోటళ్ళు అవన్నీ ఏమైపోతాయో తెలుసుకోండి అని చెప్పినట్టుగా అనుకుంటే నిన్న వారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన కూడా వార్నింగ్ కాలే. అంతే అంటారు. ఓకే అండి. ఓకే సార్, ఏదైనా చాలా పెద్ద డిబేటబుల్ ఇష్యూకి అయితే తెరలేపారు. అవును రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.